టీడీపీ నేతలు శ్రేణులు పెద్ద పండుగగా భావించే మహానాడు కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. పెహల్గాం ఉగ్రదాడి మృతులతో పాటు ఈ ఏడాది మృతి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలకు మహానాడులో 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం సరికొత్తగా 6 పాయింట్ల ఫార్ములాతో ముందుకొచ్చింది. నా తెలుగు కుటుంబం పేరుతో రూపొందించిన 6 శాసనాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో ప్రకటించారు. 1 తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగళం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తే అధినేత. ఈ 6 నా తెలుగు కుటుంబం శాసనాలలో ఉన్నాయి. మహానాడు నుంచే కార్యకర్తే అధినేత శాసనం అమల్లోకి తెచ్చింది టీడీపీ. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొదటి రోజు జరుగుతున్న ప్రతినిధుల సభలో క్యాడర్ ప్రసంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ చేస్తోందని, పొలిటికల్ గవర్నెన్స్ లో కార్యకర్తలను అనుసంధానం చేస్తామని మహానాడు వేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక విజన్ తో తీసుకుపోవాలంటే నేను ఒక్కడనే కాదు, అందుకే నేను చాలా సార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి, అనునిత్యం అవగాహన పెరగాలి, భాగస్వామ్యం పెరగాలి. మహానాడు గురించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, తొలి రోజు మహానాడు ఎలా జరుగుతోంది? ఇక్కడి నుంచి మాకు కనిపించే హైలైట్స్ కాకుండా అక్కడ నుండి మీరు ఇంకా కొత్తగా ఏమేం గమనించారు? మిగతా వాటితో పోలిస్తే ఈసారి మహానాడు చాలా ఖచ్చితంగా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 43 సంవత్సరాల తెలుగుదేశంకి భవిష్యత్ 43 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలన్న దాని లక్ష్యంగా ఈరోజు తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మహానాడులో ఆ ఏడాదులకు సంబంధించి కావచ్చు, ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరొక 40 ఏళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద ఆ లక్ష్యంగా ఈరోజు మహానాడు జరుగుతుంది. చాలా స్పష్టంగా అది అర్థమవుతుంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న నేపథ్యం కావచ్చు, ఈరోజు మహానాడు జరిగిన నేపథ్యం కూడా చూస్తే పూర్తిగా లోకేష్ వెన్నంటే, లోకేష్ చుట్టూనే మహానాడు జరుగుతుందని చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే లోకేష్ ఒక 6 పాలసీస్ని తీసుకొచ్చాడు. ఇవి కేవలం పాలసీస్ మాత్రమే కాదు, పార్టీ బ్లూ ప్రింట్ అంటూ చాలా చెప్పడం ద్వారా భవిష్యత్ 40 ఏళ్లకి వెళ్ళడానికి అవసరమైన రూట్ మ్యాప్ని లోకేష్ ఈరోజు ప్రకటించారు. ఆయన అనధికారికంగా మొత్తం పార్టీ చీఫ్గానే ఇట్లాంటి ప్రకటన చేశారన్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ మౌలిక సూత్రాలు మర్చిపోకుండా, ఎందుకంటే పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం వేదికగా, అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ అభ్యున్నతిని లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అవే మౌలిక లక్ష్యాలను పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తే కొత్తగా లోకేష్ తీసుకొచ్చిన 6 పాలసీస్లో కూడా అవే ఉంటాయి. ఫస్ట్ది తెలుగు జాతి విశ్వఖ్యాతి, అదే సో దట్ ఆ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే అది. రెండవది సోషల్ రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మూడవది స్త్రీ శక్తి, అన్నదాతకు సంబంధించిన సపోర్ట్ చేయడం, అలాగే యువగలం, యువతకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అదే సమయంలో కార్యకర్త అధినేత. సో ఇవన్నీ పార్టీ మౌలిక సూత్రాలకు సంబంధించినవే. సో వాటిని పార్టీ మౌలిక సూత్రాలను పెట్టుకొని భవిష్యత్ రూట్ మ్యాప్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా
వాటిని రీవ్యామ్ చేయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలంటగా లోకేష్ దిశానిర్దేశం చేశాడని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లోకేష్ ఈ 6 పాలసీస్ని ప్రకటించడం ద్వారా మహానాడు కూడా ఈ 6 పాలసీస్ని తీసుకుని దాని చుట్టూనే మహానాడు నిర్వహిస్తోంది. ఈరోజు మొదటి 2 అంశాలని చర్చిస్తోంది. రేపు మిగతా లోకేష్ తీసుకొచ్చిన 4 ప్రపోజల్స్ పైన రేపు చర్చించబోతున్నారు. ఇవే పార్టీ భవిష్యత్తు. వీటి వల్లే అన్ని సోషల్ ఇంజనీరింగ్ రీఇంజనీరింగ్ చేయాలి. అదే సమయంలో అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. వాటితో పాటు తెలుగు జాతి ఖ్యాతిని నిలుపుకోవాలన్నట్టుగా లోకేష్ ఆ కొత్త వాటిని తీసుకున్నారు. ఆ తర్వాత లోకేష్ మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా ఆయన పార్టీకి సంబంధించి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ మీద కూడా ఆయన చాలా స్పష్టంగా స్పందించారు. ఒకవేళ పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తను సిద్ధంగా ఉందని చెప్పడం ద్వారా అలాంటి మార్పు ఉండబోతుందన్న సంకేతాన్ని లోకేష్ కూడా ఇచ్చాడు. అది కూడా ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఉండే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖచ్చితమైన మిగతా వాటికి మహానాడికి తేడా ఏంటంటే గతంలో మహానాడు రెగ్యులర్గా జరిగేది, కానీ ఈసారి నాయకత్వ మార్పుకు సంబంధించి భవిష్యత్ 40 సంవత్సరాల అవసరాలకు సంబంధించి కొత్త నాయకత్వాన్ని నిర్మించుకునే పనిలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకి మహానాడిని బట్టి అర్థమవుతుంది. రైట్. ఓవర్ టు స్టూడియో.